హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి హ్యాపీ బర్త్డే ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీకు పిక్సార్ట్లో ప్రో వెర్షన్ కావాలన్నా కూడా నేను ఇస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, లైక్ మాత్రం చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. నా దగ్గర పిక్సార్ట్ గోల్డ్ ఉంది, ప్రో ఉంది, అంటే 2 ఒక్కటే. ప్రో అనొచ్చు, గోల్డ్ అనొచ్చు. ఇది మీకు ఇస్తాను. వీడియోని చివరి వరకు చూస్తే ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బిజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. ఇది ప్రోలో బాగా పనిచేస్తుంది, చెప్తాను. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేశాను, ఈ ప్లేస్లోకి పెట్టాను. టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించాను, బ్రష్ సైజుని పెంచాను. ఇలా ఈ ఫోటోని కింద నీట్గా కొద్దిగా ఎరేజ్ చేసుకుంటాను. టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ టెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. నేను ఎగ్జాంపుల్గా రూల్ బ్రేకర్ అని రాసేసి టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను. సిఆల్ పైన క్లిక్ చేశాను, మై ఫాంట్స్ పైన క్లిక్ చేశాను, టాప్లో ఉన్న యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేశాను, మళ్ళీ యాడ్ ఫాంట్స్ పైన క్లిక్ చేశాను. మీరు నేను ఇచ్చిన ఫాంట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి అది సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది ఈ మై ఫాంట్స్లో. దానిపైన క్లిక్ చేస్తే దాని స్టైల్ మారుతుంది. కొద్దిగా రొటేషన్ ఇవ్వండి. ఓకే, ఓ 2 degrees రొటేషన్ ఇచ్చి ఇలా పైకి పెట్టేసేయండి. ఓకే, ఈ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు ఇక్కడికి పెడదాం, ఇది రూల్ బ్రేకర్ అన్నది. 2 డాట్లు కూడా పెడదాం చివర. ఓకే, పెట్టేసి ఇలా ఉంచేసి షాడో అని ఉంటుంది ఇక్కడ. షాడో కలర్ సెలెక్ట్ చేసుకోండి. ముందు కలర్లోకి వచ్చి ఈ కలర్ తీసుకోండి. ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని పొజిషన్లో 0 చేయండి. రెండింటిని 0 చేసి అడ్జస్ట్మెంట్లో ఇలా పెంచారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేయండి. మీ ఫోటో పైన అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి శాచురేషన్లో కొద్దిగా శాచురేషన్ పెంచుకోండి. కలర్ఫుల్గా వచ్చేదాకా మీ ఫోటో కలర్ పెరిగేలా పెంచుకోండి. టాప్లో ఉన్న రైట్ మార్కు మీ ఫోటోని క్లిక్ చేసి షాడో పైన క్లిక్ చేసి పొజిషన్లో ఇలా 0 చేయండి రెండింటికి. ఓకే, 0 చేయండి. కలర్ పైన క్లిక్ చేసి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో పూర్తిగా పెంచండి రెండింటి కలరు. ఇలా పెంచేసి ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ అని రాశాను, వైట్ కలరే ఉంచాను. ఇక్కడ ఉన్న ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని కొద్దిగా దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చిన్నగా చేయండి. టెక్స్ట్ని ఒక 2 degrees రొటేషన్ ఇవ్వండి, దాన్ని ఇచ్చినట్టే ఇచ్చేసి ఇక్కడకు పెట్టి షాడో అని ఉంటుంది, షాడో ఆన్ చేయండి. షాడో కలర్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయండి ఇలా. ఓకే, చేశారు కదా. కొద్దిగా రొటేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ నేము టెక్స్ట్, టాప్లో రైట్ మార్కు. మీరు చూసింది ఇదే, నేను చూపించిన డెమో కూడా ఇదే. క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు చెప్తాను పిక్సార్ట్ ఎక్కడ దొరుకుతుందో. నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. గుర్తుపెట్టుకోండి, నా ఇన్స్టాగ్రామ్లో పగిడి మహీంద్ర అని ఉంటుంది నా ప్రొఫైలు. అందులోకి వెళ్ళి ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఉంటుంది. అందులో పిక్సార్ట్ నెంబర్ వచ్చేసి రీల్ 808. అర్థమైంది కదా, ఎక్కువ చెప్పకూడదు. 808 అది మాత్రం చూడండి. మీకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వీడియో చూడండి. మీకు అందులో ఎక్కడ దొరుకుతుందో వివరంగా చెప్పాను. ఓకే, టాప్లో ఉన్న రైట్ మార్కు. ఇంకంతేనండి. సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.